తమిళనాడు ఎన్నికలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, అటు కేరళ లేదా ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, దేన్ని సూచిస్తున్నాయి అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, సనాతన ధర్మాన్ని ఏ పునాదుల మీద అయితే మన భారతదేశం ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఉగ్రదేశాలుగా మారిపోయినా కానీ, ఎన్నో దారుణమైనటువంటి పరిస్థితులు మిగతా దేశాలు చూస్తున్నా కానీ, అందరం కలిసి చాలా అన్యోన్యంగా వసుదైక కుటుంబంగా ధర్మమే పునాదులుగా వేసుకున్నటువంటి ఈ భూమి చాలా బలంగా నిలబడుతుందంటే సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మం జోలికి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైనా, వ్యక్తులు ఎవరైనా నాశనం అయిపోవలసిందే. వాళ్ళ నాశనాన్ని వాళ్ళు సనాతన ధర్మాన్ని టచ్ చేసి కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితిగానే మనం చూడాలి. మొదట ఆంధ్రప్రదేశ్. ఎన్ని సందర్భాల్లో మనం ఎన్ని టెంపుల్స్ని ఏ రకమైనటువంటి దాడులు చేశారో, ఎన్ని రథాలను తగలబెట్టారో, రాముడు శిరస్సుని ఖండించి ఏమి రాముడికి ఏమన్నా అవుతుందా, హనుమంతుడి చేయి విరిగితే హనుమంతుడికి ఏమన్నా అవుద్దా అని మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఆ ప్రభుత్వాలు 151 స్థానాలు వచ్చాయి కదా, మనం ఏం చేసినా సరే, ఏం మాట్లాడినా సరే విచ్చలవిడిగా ఏది అడ్డు అదుపు లేకుండా చేస్తే ఎలా ఉంటుందో, ఆంధ్రప్రదేశ్లో 151 నుంచి 11కి అధాపాతాళానికి తొక్కి అడుక్కునేటువంటి స్థాయిలో, ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి బాబు అని అడుక్కునేటువంటి స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక వెస్ట్ బెంగాల్, హిందువులే టార్గెట్గా, హిందువులు ఎక్కడ కనపడితే అక్కడ అత్యంత దారుణంగా పాచవికంగా తయారు చేసినటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయో మనం చూసాం. దానికి నిదర్శనంగా ఈరోజు ఆమెని చెప్పాలంటే రేపో మాపు పిచ్చిదైపోయేలా తయారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు అక్కడ ప్రజలు బయటకు వచ్చి, అంటే వాళ్ళు వేరే పార్టీకి ఓటు వేశాము అని చెప్పినా కూడా వాళ్ళని కుటుంబాలనే లేపేసినటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్లో కనిపించింది. డైరెక్ట్ ఒక సీఎంగా ఉన్నటువంటి మమత అక్కడ ఒక కమ్యూనిటీని, ఒక మతాన్ని, మీరు గనక ఓటు ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులకి, ఆ పార్టీకి గనక వేస్తే ఒక్కొక్కళ్ళని ఒక రేంజ్లో బయటకు తీసుకొచ్చి ఏదో చేసేస్తానని వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. అలాంటి ఇప్పుడు ఆమె పరిస్థితి మానసికంగా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో, ఏమైపోతుందో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం. ఇకపోతే తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ తాత, తండ్రి, కొడుకు మొత్తం, తర్వాత వాళ్ళ తరతరాలు మొత్తం మేమే దున్నేద్దాం, ఒక హిందువులు అనేటువంటి వాళ్ళని ఇక్కడ నుంచి ఎవరూ లేకుండా చేసేద్దాం అని చెప్పి విషంతో, వైరస్తో, కరోనా వైరస్తో పోల్చినటువంటి మాటలు, చేష్టలు, కార్యక్రమాలు చాలా క్లియర్గా మనం అక్కడ చూసాం. ఒక మురుగన్ టెంపుల్కి సంబంధించి కార్తీక దీపం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ఆచారాన్ని ఆపాలి అని కోర్టుకు వెళ్ళి ఎలాంటి కార్యక్రమాలు చేశారో మనం చూసాం. ప్రతిఫలంగా ఈరోజు వచ్చినటువంటి తీర్పు, తండ్రి అంటే ఒక సీఎం చరిత్రలో, ఎప్పుడు తమిళనాడు చరిత్రలో ఒక సీఎం క్యాండిడేట్ లేదా ఒక అపోజిషన్ క్యాండిడేట్ ఓడిపోయినటువంటి సందర్భం లేదు. బట్ ఫస్ట్ టైం అది ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని మంచి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, బట్ ఎవరిని టచ్ చేయకూడదు, ఏ ధర్మాన్ని అయితే టచ్ చేయకూడదు ఆ ధర్మాన్ని టచ్ చేసి వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా. మళ్ళీ జీవితంలో ఇంకా అవుతారా అనే ఆలోచన కూడా లేకుండా పోయింది. ఎంతసేపు మీ తండ్రులు, మీ తాతలు, మీ పిల్లలు, మీ పిల్లలకి పిల్లలు, వీళ్ళకే తమిళనాడు ప్రజలు దాసోహం అయిపోయి ఊడిగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అని ఈరోజు తమిళనాడు ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ వాళ్ళకి బాగా గుర్తొస్తుంది. ఇకపోతే కేరళ గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, అయ్యప్ప నిబ్బుల్సులే కావచ్చు, మత మార్పులు కావచ్చు, ఎలాంటివి వచ్చాయో అక్కడ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా ఏం చేసిందో మనం అంతా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. మార్పు కోరుకున్నారు. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం, అక్కడ ఉండేటువంటి కేరళలో వచ్చినటువంటి ప్రభుత్వం అయినా, తమిళనాడులో వచ్చినటువంటి ప్రభుత్వం అయినా, ఇది గనక విస్మరిస్తే మతాన్ని, ముఖ్యంగా ధర్మాన్ని, సనాతన ధర్మం జోలికి ఎవరైనా వెళితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇది భయంతో అయినా, భక్తితో అయినా గుర్తు తెచ్చుకుని మెసులుకోవాల్సినటువంటి పరిస్థితి. తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఏ దేశంలో ఎవరైనా సరే ధర్మాన్ని నమ్ముకున్నటువంటి
ఈ భూమి మీద ఆ ధర్మాన్ని కించపరుస్తూ అవహేళన చేస్తే ప్రత్యేకంగా పరిస్థితులే ఏమీ చెప్పాల్సిన అవసరంలా, ప్రకృతితో సహా అన్నీ సహకరించి అలాంటి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడతాయి. అందులో ఎటువంటి డౌటు లేదు. జాగ్రత్తగా ఉంటే, ధర్మం జోలికి వెళ్ళకుండా ఉంటే అంతకన్నా ఇంకొకటి లేదని చెప్పాలి.